కొనిగించిన తెలుగుదేశం ప్రభుత్వం, దేవినేని ఉమామహేశ్వరరావు గారు. మరి ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ఉందో మరి అందరూ కూడా ఇక్కడ ఈ షెడ్డు ఆ 2000 మెట్రిక్ టన్నులు గోడవను ఇవన్నీ కూడా తీసుకొచ్చింది మన దేవినేని ఉమామహేశ్వరరావు గారు. ఆయా జమ్ముల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ గారు ఏఎంసీ మరి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పోతే కమిషనర్ అభ్యర్థన పెట్టాడు. కంచెంజర్ల మార్కెటింగ్ యార్డ్లో గోడవన్లన్నీ ఖాళీగా ఉన్నాయి, అక్కడ అవసరం లేదని అంటే నేను పోయి కూర్చున్నా. ఉమాగారని చెప్పాడు ఆదినారాయణ రెడ్డికి, మా చైర్మన్ వస్తుండో కావాల్సింది చేసి పెట్టమన్నాడు. నేను కూర్చుంటే అప్పటికప్పుడు కమిటీ టన్నులు బట్టి మరి గోడవల బట్టి కూడా సెలక్షన్ చేయడం జరిగింది. మరి అప్పుడు పత్తి కొనుగోలు ఆగిపోయింది, రైతుల దగ్గర పత్తి ఉంది. దేవినేని ఉమామహేశ్వరరావు గారు మైలవరంలో ప్రోగ్రాంలో ఉన్నాడు. నాకు ఏం చైర్మన్ వచ్చిందా పత్తి కొనుగోలు అవకాశం ఇస్తే రైతులు ఒడ్లు పెడతారని చెప్పి కూడా నేను చెబితే అప్పటికప్పుడు ఉమామహేశ్వరరావు ఫోన్ చేసి మార్కెటింగ్ యార్డ్ తెరిపించి రైతుల దగ్గర ఉన్నాడు పత్తి కొనిపించినటువంటిది మన నాయకుడు. పని చేసేటప్పుడైతే మధ్యలో 2019లో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ఒక 100 రూపాయలు పని చేయించినటువంటి పరిస్థితి ఉందంటే చెప్పాలండి. 100 రూపాయల పని వాళ్ళ నాయకుడు చెబుతా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అంట ముసలోడు అంట ఆయన కూర్చొని ఇస్తారా మరి కూర్చోవాలంట. ఇక వాడెవరంటే చెప్పడానికి వాడెవరంటే మన పార్టీకి ఎవరు బంధువా? వాడెవరంటే జగన్మోహన్ రెడ్డి ఎవరంటే చెప్పడానికి ఇస్తారా మరి కూర్చోవాలా? ఏమయ్యా మా నాయకుడు నరకానికి పోతారా? మీ అయ్యా మీ తాత ఎక్కడ ఉండే పనులు చేసి కడుకోవాలి మొదల వస్తు కూడా. నేను చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే బాగుండాలండి. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఒక్కొక్కరిని నేల కనిపెట్టండి. నాకు టైం లేదు కాబట్టి అందరు పెద్దలు ఉన్నారు, మరి మాట్లాడాల్సింది ఉంది. నేను ఒకటే చెబుతున్నా, దేవినేని వెంకటరమణ 94లో ఆయన ఎమ్మెల్యే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో మంత్రి చేసినటువంటి వ్యక్తి ఈయన కూడా దేవినేని రమణాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి జనాల్లో ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు తగిన ప్రవక్తలు నెంబర్ 1 మంచి టార్గెట్ అది పొరిగిపుచ్చుకొని అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో 10 సంవత్సరాలు ఉమామహేశ్వరరావు గారిని నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ ఇంత పచ్చంగా ఉందంటే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు బలంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అంత బలం ఉండబట్టే ఈ పార్టీ ఇన్ని సంవత్సరాలుగా పచ్చంగా ఉంది. అందరూ కలిసి చేసి నాకు మరి ఒకటి బాబు గారికి ఈ ఏఎంసీ చైర్మన్ ఇచ్చి మరి పెద్దలందరూ కూడా ఆశీస్సులు ఉన్నారు. మరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. మరి నేను ఒకటే చెప్తూనే ఉన్నాను, ప్రజలు పనిచేయండి. రేపు రైతులకి కానీ ఏదైనా సరే ఎవరికి ఇబ్బంది లేకుండా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఏఎంసీదే. ఏఎంసీ అంటే రైతులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతాను. కోగంటి బాబు గారిని ఏఎంసీగా మరి భారత వర్గానికి అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. అలీబాసా ఒక నిమిషం. అలీబాసా కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ నా తరపు నుంచి ధన్యవాదములు. కనీసం 2 నెలల నుంచి కోగంటి బాబు గారికి ఈ ఏఎంసీ చైర్మన్గా ప్రకటించిన తర్వాత ఎప్పుడూ ఈ రోజు వచ్చిందని 1000 కళ్ళతో గ్రామాల్లో ప్రతి ఒక్కరు కలలు కన్నారు. రమణ గారు ఉన్నప్పుడు వాడ ఎలా జనం బయలుదేరి కార్యక్రమానికి వచ్చారో ఇవాళ బాబు గారు ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరు రమణ గారి స్ఫూర్తితో బాబు గారికి అలాంటి మంచి పదవులు రావాలని మంచి మనసుతో ఉండాలని అందరూ అతను ఎన్నగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ భాష. జోహార్ తంగిరాల ప్రభాకర్.
ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సోదరులు నందిగామ నియోజకవర్గ సేవకులు కోగంటి బాబు గారికి తిరువూరు ప్రజల తరఫున, తిరువూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్నికలకు ముందు నేను హైదరాబాద్ నుంచి అమరావతి పాదయాత్ర చేసినప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నాయకుడికి చిన్న ఫోన్ చేసి కొలిపూడి శ్రీనివాసరావు గారు పాదయాత్ర చేస్తున్నారు, మీ నియోజకవర్గ పరిధిలో మీరు ఆ పాదయాత్రకి దగ్గర నుండి సహకరించండి అని చెప్పినప్పుడు జగ్గయ్యపేటలో తాతయ్య గారు, అలాగే నందిగామ పరిధిలో సౌమ్య గారు, కోగంటి బాబు గారు, అన్నిటికీ మించి 4 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆయన నా భుజం మీద చేసి, తమ్ముడు బాబు గారు నీకు టికెట్ ఇస్తారు, బాబు గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి చెప్పు, అక్కడికి వెళ్ళు అని నాకు 4 ఏళ్ల క్రితం చెప్పిన దేవినేని ఉమా గారికి, ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ టీం ఎన్టీఆర్ నడిపిస్తున్న మన ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెద్ద దిక్కు అయినటువంటి చెరుకూరు రాజేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ సందర్భంగా తిరువూరు ప్రజల తరఫున, తిరువూరు తెలుగుదేశం పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే నాకన్నా ముందు మాట్లాడిన పెద్ద ఆయన చెప్పారు, మార్కెట్ యార్డ్ అంటే రైతు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు మనం ఇచ్చిన హామీలు అమలు చేసే క్రమంలో ఇటీవలనే అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ లో భాగంగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అరాచక పాలనలో దాదాపు 12 లక్షల కోట్ల అప్పు తర్వాత ఆర్థికంగా అగాధంలోకి వెళ్ళిన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. ఒక పక్క పోలవరం నిర్మాణం, మరో పక్క అమరావతి పునర్నిర్మాణం, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది మళ్ళీ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ని మొదటి 2-3 స్థానాల్లో పెట్టే కార్యక్రమం ఈ రోజు మన కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే ఇంకొక ఆయన ఎక్కడుంటాడో ఎవరో తెలియదు. పులివెందులు వెళ్తే వాళ్ళ ఊళ్ళో ఉండడు. నేను పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలకి 2 రోజులు ప్రచారం చేశాను. 2 రోజులు పులివెందుల్లో ప్రచారం చేశాను. జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఉంటాడంటే పులివెందులో ఉండడు, తాడేపల్లిలో ఉంటాడంటే తాడేపల్లిలో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడంటే హైదరాబాద్లో ఉండడు. మరి ఎక్కడుంటాడంటే ఎక్కడ శవం కనపడితే అక్కడ ఉంటాడు, ఎక్కడ శవం కనపడితే అక్కడ ఉంటాడు. ఇప్పుడు మనం రాజధానిని మార్చే జగన్ని ఓడించాం, రాతలు మార్చే బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. కాబట్టి రాబోయే 4 సంవత్సరాల్లో కూడా అన్ని వర్గాలకి మనం ఇచ్చిన హామీని అమలు చేస్తాం. ఇప్పటికే అందరూ చెప్తున్నారు సూపర్ 6 సూపర్ హిట్. చెప్పండి, సూపర్ 6 వర్ధిల్లాలి
నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, తంగిరాల సౌమ్య గారు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు, అలాగే తిరువూరు శాసనసభ్యుడు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు, కోవంటి వెంకటేశ్వరరావు గారి కుమారుడు కోవంటి రామారావు గారు, ఒకసారి కోవంటి రామారావు గారు, అలాగే కోవంటి వెంకటేశ్వరరావు గారి ఇంకో కుమారుడు కోవంటి బాబు, వేదిక మీద ప్రమాణ స్వీకారం చేయబోయే డైరెక్టర్లు, అట్లాగే బీజేపీ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అట్లాగే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నన్నపనేని లక్ష్మణరావు, అట్లాగే వేదిక మీద ఉన్న అగ్రద మహారథులు, ఈ కార్యక్రమాన్ని చేసిన వేలాది మంది రైతు సోదరులు, తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గట్టిగా 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 చాలా సంతోషం. కష్టపడ్డవాడు, దెబ్బలు తిన్నవాడు, కారు మీద దాడి చేయించుకున్నవాడు, ఆర్థికంగా నష్టపోయినవాడు, ఇంకా చెప్పాలా బాబు గురించి? చెప్పాలా? కాబట్టి సమర్థుడు సౌమ్య గారు చక్కటి నిర్ణయం తీసుకొని బాబు గారు దృష్టికి తీసుకెళ్ళి, చంద్రబాబు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు బాధ్యత తీసుకొని అందరూ కూడా కలిసి ఓ చక్కటి నిర్ణయం తీసుకొని పనిచేసే నాయకుడిని గౌరవించారు. గట్టిగా 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 కోవంటి బాబుని అభినందిస్తున్నా. ఇప్పుడే లక్ష్మణరావు చెప్పాడు, లక్ష్మణ గారు గడ్డివాము దగ్గర కాపలా కాయడానికి రాలా, గుర్తుపెట్టుకో బాబు. ముందు గడ్డివాము దగ్గర కాపలా కాయడానికి రాలా, పెసర రైతును ఆదుకోవాలి, కంది రైతును ఆదుకోవాలి, పత్తి రైతును ఆదుకోవాలి. సిసిఐ తీసుకొచ్చి ఎంపీ గారికి చెప్పి ఢిల్లీలో సంబంధిత సిసిఐ అధికారులతో మాట్లాడించి ఇప్పుడే సీనన్న చెప్పాడు, ఆ బాధ్యత నీ మీద పెట్టారు వీళ్ళందరూ కూడా. ఆ సిసిఐ రావాలంటే ఢిల్లీలో ఎంపీ గారు ఫాలోఅప్ చేస్తారు. మార్కెట్ మిర్చి రైతులు కాపాడాలంటే స్వామి గారు బాబు గారి దగ్గరికి వెళ్ళి మార్కెట్ని తీసుకొస్తారు. చినిగారు ఇక్కడ గతంలో పొగాకు రైతుల కష్టాలు ఉన్నాయి. ఆ పొగాకు కష్టాలన్నీ వదిలించుకొని ఆ బేరాలన్నీ అమ్మేసుకొని సుబాబులు బారిన పడ్డాం. ఆ సుబాబులు కూడా చాలా ఇబ్బందులు పెట్టి గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సుబాబుల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. స్వామి గారే పాదయాత్రలు చేసి ఎన్నో మాటలు కూడా వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఏడవలేక ఆడబిడ్డ మీద మలెమ్మ టైగర్ గట్టిగా 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 తంగిరాల ప్రభాకరరావు పరిటాల కోహినూరు డైమండ్ మన తంగిరాల ప్రభాకరరావు చనిపోతానని తెలుసు నిజాం హాస్పిటల్లో
మేమందరం కూడా గదికి తాళాలేసి తలుపులేసి అడ్డం పడ్డాం. శాసనసభకు వస్తే ఆవేశంగా మాట్లాడతాడు, బీపీ పెరిగిపోతుంది, ప్రాణం పోతుందనే భయంతో ప్రభాకర్ రావు గారిని నిజాం హాస్పిటల్లో బయటికి రాకుండా కాపలా పెడితే తాళాలు బదులు కొట్టుకుంది. కుటుంబ సభ్యుల్ని తోసేసి సభకు వచ్చిన ధీరుడు తంగిరాల ప్రభాకర్ శ్రీని గారు ప్రభాకర్ రావు గారు ఎండలో నడవలేకపోతే ఒక బస్సులో తిరిగితే గెలిపించిన చరిత్ర నందిగా ఉంది. వీటన్నిటికీ పునాది స్వర్గీయ దేవినేని వెంకటరావు. ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చిన ప్రభాకర్ రావు గారు లాంటి వజ్రాన్ని గుర్తించిన దేవినేని రమణ. ఇవాళ నాకు 2 సార్లు అవకాశం ఇచ్చి ఈ ప్రాంత ప్రజలు గెలిపించి మంత్రి అయ్యానంటే కారణం మీరేసిన పునాదని చెప్పి నేను తెలియజేస్తాను. స్వామి గారిని మొదటిసారి దగ్గర 75,000 మెజార్టీగా గెలిపించారు. మొన్న కూడా 27,000 మెజార్టీతో స్వామి గారిని దగ్గర చిన్ని గారు గట్టిగా 3,285,000 పార్లమెంట్ రికార్డ్ గట్టిగా కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా బాబు, ఇవాళ ఎంత పొగిడానో రైతు విషయంలో గట్టిగా ఉందా. రైతు ప్రచార పక్షాలని రైతు దగ్గరికి వెళ్ళు, కూరగాయలు కొను, ఆర్టీసీ బస్సు ఎత్తు, రైతు రైతుకి గిట్టుబాటు ధర రావాలి. కొనుక్కున్నాడికి 10 రూపాయలు తగ్గాలి. వెంకటేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని, నిజాయితీగా తీసుకొని కార్యకర్తల కోసం, నాయకుల కోసం, పార్టీ కోసం నువ్వు ఎన్ని దెబ్బలు తిన్నావో నాకు తెలుసు. నీ కారు ఎన్నిసార్లు వాడుకుంటారో నాకు తెలుసు. అవన్నీ కూడా, ఆ కష్టాలన్నీ కూడా నేను చూశాను. స్వామి గారిని కూడా ఆ దుర్మార్గులు 5 ఏళ్ళు ఎన్ని అవమానాలు చేశారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. తండ్రి విగ్రహాన్ని కూడా ఎంత అవమానం చేశారు. ఇవన్నీ కూడా ఆ బిడ్డ కడుపులో పెట్టుకొని మరి ఇవాళ మీ అందరూ కూడా అందుబాటులో ఉండి స్వామి గారు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం. మీ అందరూ కూడా యాప్ డైరెక్టర్లు కూడా అమ్మ మీరు అందరూ కూడా నిజాయితీగా నిర్భయంగా కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల పట్ల, రైతాంగం పట్ల నిజాయితీగా కష్టపడి మంచి పేరు తెచ్చుకొని కందిచేట మార్కెట్ యార్డ్ పేరు నిలబెట్టాలని, స్వామి గారికి, సోమనాథ్ గారికి మంచి పేరు తేవాలని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని గట్టిగా మనస్ఫూర్తిగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ర్యాలీని చూస్తే మళ్ళీ మరొకసారి నందిగామ అంటే ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా తెలుగుదేశానికి కంచుకోట అని చెప్పి మరోసారి మీరు అందరూ కూడా రిజర్వ్ చేశారు. అందరికీ కూడా నేను పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత అతి పెద్ద కార్యక్రమం ఇది, అతి పెద్ద ర్యాలీ చక్కగా నిర్వహించారు. అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత 5 సంవత్సరాలు చూసాం ప్రతిపక్షంలో. అదేవిధంగా కేవలం నందిగామ నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో కూడా ఎప్పుడూ చూడని రాజకీయాలు చూసాం.
అంతకుముందు రాజకీయాలు కేవలం ఎలక్షన్స్ వరకే ఉంటాయి, తర్వాత అభివృద్ధి మీద ఏ పార్టీ వచ్చినా కూడా దృష్టి పెట్టేది. కానీ గత 5 సంవత్సరాలు ఎవరు చూడని ఒక సైకో పరిపాలన మనం చూసాం. కక్షపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. పరిపాలన అంటే ఆర్థికంగా, మానసికంగా, అదేవిధంగా శారీరకంగా హింసించడమే, కేసులు పెట్టడం, అదేవిధంగా సంక్షేమం పేరుతో అప్పులు తీసుకొచ్చి పంచడమేగా మరి పరిపాలన కొనసాగించారు. అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేశారు. మొదటి సంవత్సరం అయితే అందరూ కూడా చాలా భయపడి ఇళ్లలో నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి. కానీ నందిగామ నియోజకవర్గానికి అవేమీ పట్టవు. తప్పకుండా పార్టీ మళ్ళీ ఏదైతే కోల్పోయాం జెండాని మళ్ళీ తీసుకురావడం లక్ష్యంగా మొదటి రోజు నుంచే అందరం కూడా బయటకు వచ్చి పోరాడిన సంగతులు మనం గుర్తు చేసుకోవాలి ఉంది. వారి కింద నాయకత్వం ఏ విధంగా పనిచేస్తామో మరి వీరందరికీ కూడా ఆదర్శంగానే కూర్చోబెట్టారు. తర్వాత ఏమాత్రం రాజకీయ ప్రవేశం లేని నన్ను మీ అందరూ ఆడపడుచుగా స్వీకరించి మరి నన్ను మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు. తర్వాత ప్రతిపక్షంలో ఏమాత్రం బెదరకుండా అందరూ కూడా మీరు ఇచ్చిన చేయూత వల్లే మళ్ళీ ఇక్కడ తిరిగి పసుపు జెండా, ఎన్డీఏ కూటమి జెండా ఎగరేసాం. అదేవిధంగా బామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. కోగంటి వారి ఫ్యామిలీ గురించి మరి రాజకీయాలకి మరి ఎప్పుడూ కూడా పార్టీని నమ్ముకొని పార్టీకి వెళ్ళంటి ఉండి మరి కోగంటి వెంకటేశ్వర గారు అందించిన సేవలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి కుమారుడైన రామారావు గారు ఈరోజు పార్టీకి ఏ విధంగా సహకారం అందిస్తున్నారో అదేవిధంగా కోగంటి వెంకటేశ్వర గారు వారసత్వాన్ని స్వీకరించిన కోగంటి బాబు గారు ఏ విధంగా మరి ఉమా గారి టైంలో కానీ నాన్నగారి టైంలో కానీ మరి నాకైతే పెద్దలకు అండగా ఉంటూ ఏ విధంగా ఈ నియోజకవర్గంలో నాయకత్వాన్ని సహకరిస్తున్నారని అందరూ తెలుసు. బాబన్న మరి అనేక త్యాగాలు చేశారండి వారి కుటుంబం. ముఖ్యంగా స్థలాలు మనం చూస్తే ఆస్తులు కూడా పార్టీకి త్యాగం చేసిన గొప్ప ఫ్యామిలీ మరి కోగంటి వారి ఫ్యామిలీ అండి. మరి గతంలో సంక్రాంతి సంబరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు కేవలం 14 గంటల్లో మీ నియోజకవర్గానికి వస్తాం ఏర్పాట్లు చేయండి అన్నప్పుడు ఏమాత్రం మరి చెక్కు చెదరకుండా బెదరకుండా 14 గంటలు ఒక నైట్లోనే మొత్తం కూడా ఏర్పాట్లు చేసి చాలా విజయవంతంగా ఆ సభను నిర్వహించాం. ఆ రోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో ప్రస్తావించారు కోగంటి బాబు గారి విషయం. వారు ఏదైతే పైలానికి కేటాయించారో ఆ స్థలం మనం చూస్తే కండ్లార హైవే పక్కన ఉంటుందండి. అంటే కొన్ని కోట్ల ఆస్తి విలువ అది. కానీ ఏమాత్రం లెక్క చేయకుండా పార్టీ ఒక పిలుపు ఇవ్వగానే పైలానికి ఒక ప్లేస్ ఇవ్వండి అంటే మన ఫ్యామిలీ అంతా కూడా ఆ స్థలాన్ని రాసిచ్చారు. అటువంటి ఫ్యామిలీలు అరుదండి. మరి అటువంటి ఫ్యామిలీ మనకి నియోజకవర్గంలో ఉండటం నిజంగా మనం చేస్తున్న అదృష్టం. బావలకు గొప్ప బాధ్యతను అప్పగించాం కాబట్టి మరి గతంలో మార్కెట్ యార్డ్ను చూస్తే కళకళలాడుతూ ఉండే చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ హయాంలో నిత్యం క్రయ విక్రయాలు జరుగుతూ అటు సిసిఐ కానీ మార్కెట్ కానీ రైతన్నలతో కళకళలాడుతూ ఉండేది. గత 5 సంవత్సరాలు చూస్తే మొత్తం కూడా నిర్వీర్యం చేసేసారు మార్కెట్ యార్డ్ని. మళ్ళీ మార్కెట్ యార్డ్కి పూర్వవైభవం రావాలని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో మళ్ళీ రైతన్నలకి పూర్వవైభవం వస్తుందని తప్పకుండా బాబన్న నాయకత్వంలో మరి మార్కెట్ యార్డ్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చైర్మన్ గారితో పాటు మరి ఎంపికైన డైరెక్టర్లందరూ కూడా పేరు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 4-5 పోగలూరు, ఆత్కూరు ఈ గ్రామాలకు సంబంధించి 1600 ఎకరాలు టెక్స్టైల్ పార్క్ అని కొట్టేద్దామని ప్లాన్ చేసి ఎకరానికి రామారావు గారు ఎంత ఇస్తా ఉన్నారు? 3 లక్షలు. మేము గొడవ చేస్తే 5 లక్షలు దానం చేస్తా ఉన్నారు. 5 లక్షలు మా పొలాలకి ఎకరం. ఇవాళ పరిటాల్లో చూసా చిన్నగారు 5 లక్షలు ఇస్తా ఉన్నారు పెద్ద మనుషులు. ఇవాళ 5 కోట్లు. రేపు చిన్నగారు కట్టబోయే రైల్వే స్టేషన్ దెబ్బకే, చంద్రబాబు గారు కట్టే అమరావతి దెబ్బకే చిన్నగారు చెప్తారు. అందరికీ నమస్కారం. అటువంటి ఖర్చుకోటగా తయారు చేసిన కుటుంబాలు 2. ఒకటి దేవినేని కుటుంబం, ఒకటి పంగిరాల కుటుంబం. ఈ 2 కుటుంబాల ఆధ్వర్యంలో
నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం మంచుకొండలో ఏర్పడింది. నేను ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎప్పుడో దేవినేని రమణ గారు వేసిన పథకాలు, నీటి పథకాలని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఇవాటికి కూడా కొంతమంది వ్యక్తులే చనిపోయినా కూడా ఎన్ని సంవత్సరాలు ప్రజల మనసులో ఉన్న వ్యక్తులే దేవినేని రమణ గారు అయినా, తగినాల ప్రభాకర్ గారైనా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ఇది కంచుకోవడంగా తయారైంది. వారి వారసులుగా దేవినేని ఉమా గారు కానీ, తగినాల స్వామి గారు కానీ అదే బంధాల వెంట తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని ఈ నందిగామ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, అదృష్టం ఉన్న నియోజకవర్గంగా తీసుకెళ్ళిన వీళ్ళందరికీ కూడా తప్పకుండా ధన్యవాదాలు చెప్తుంది. ఇక కోరండి బాబు నేను సేవా కార్యక్రమాలు చేద్దామని ఆ రోజు తరలించినప్పుడు నాకు బాగా గుర్తు. కోవిడ్ బాబు ఎక్కడ ఉండడానికి ఎక్కువ ఫోన్ చేసి ఇద్దరు చెంగబేలోకి వచ్చాను. ఇది బాగా గుర్తు. ఆ రోజు కోవిడ్ బాబుతో నా ప్రయాణం మొదలైంది. ఆ రోజు నేను ఇంతవరకు అప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఏమీ తెలియని సమయంలో కోవిడ్ బాబుతో నా ప్రయాణం సాగింది. అంత తర్వాత తిరుమూరు నియోజకవర్గం ఎప్పుడూ చెప్పకుండా తిరుమూరు నియోజకవర్గం ప్రాంచి నా ప్రయాణం సేవా కార్యక్రమాలతో ప్రారంభమైన నా ప్రయాణంలో నాకు ఒక సోదరిలాగా ప్రతి మొదటి రోజు నుంచి నా వెన్నంటి నడిచిన సౌమ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదిక అముఖంగా ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను ఉమాగారితో రెగ్యులర్గా మాట్లాడేవాడు. ఉమాగారు కూడా చెప్పేవాడు, బాబు డిస్టర్బెన్స్ రావద్దు, సౌమ్యంగా ఉండు, సరిగ్గా తీసుకుని. కానీ ఒక విషయం, ఉమా గారు పాత్ర నేను నా రాజకీయ జీవితంలో కానీ నా సేవా కార్యక్రమాల్లో కానీ మరవలేదు. ఎందుకంటే ఆ రోజు ఉమా గారు కోళ్ళబాబు చెప్పకపోయినా సౌమ్య గారితో కాకపోవడం వల్ల ఆ రోజు సపోర్ట్ కూడా ఉండేది కాదు. తప్పకుండా నా మైండ్లో ఉన్నమాట ఇవాళ చెప్పాలనుకున్నా, ఇదే వేదిక ఉందా చెప్పలేదు సార్. ఇక కోగంటి బాబు గురించి ఒకటే చెప్పాలి. ఏదన్నా కార్యక్రమం నందిగామ నియోజకవర్గంలో ఏదన్నా కార్యక్రమం మొదలు పెట్టాలంటే నేను ప్రశాంతంగా ఉండేవాడిని. బాబు లోకేష్ గారి పాదయాత్ర వస్తుంది, ఎంతమందిని తీసుకోవాలి, ఎంతమంది విజయవాడ తీసుకెళ్దామంటే నేను ఒక 5,000 చెప్పాను అనుకున్నాను. ఒక 15,000 తీసుకొస్తానని చెప్పి అట్లా ఈ నందిగామ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం వచ్చినా కూడా కోగంటి బాబుకు మాటలో ఫోన్ చేస్తే 10,000 మీటింగ్లో ఉండేవాళ్ళం. నాకు సౌమ్య గారి ఎలక్షన్కి మీరు చేసిన సహాయం, మీరు చేసిన ఇక్కడ చేసిన కార్యక్రమానికి మర్చిపోలేదు. ఇక కోదండ రామారావు ఎప్పుడు కూడా చక్కగా మాట్లాడతా, మీరు మా కుటుంబం మీ కుటుంబం లాగా ఉండకూడదు అని జాగ్రత్తగా ఉండకూడేవాళ్ళు. కానీ వాళ్ళ కుటుంబం లాగా మా కుటుంబం దురదృష్టవశాత్తు ఎప్పుడూ ఉండలేకపోయాం. కానీ ఎప్పుడో ఒక అన్నలాగా నాకు సలహాలు ఇస్తూనే ఉంటాడు, ఇప్పటికే ఇస్తూనే ఉంటారు. విజయవాడ అభివృద్ధిలో ఆయన సలహాలు తప్పకుండా తీసుకుంటానే ఉంటారు. ప్రతినిత్యం ఆయన ఫోన్ చేసి ఇది అది చెప్తానే ఉంటారు. ఒక్క విషయం, నేను ఎంపీ కింద ఇక్కడికి వచ్చిన సమయం నుంచి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా నేను నా ఎమ్మెల్యేలను కలుపుకుని వారు చెప్పిన విధంగానే నేను ముందుకు నడుస్తానని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం అందరం కలిసి సఖ్యతగా ఉంటేనే ఇవాళ మనం ఎవ్వరూ కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి. మొన్నే చూసాం పులివెందులలో డిపాజిట్లు రపరప అన్నాడు. పులివెందుల ప్రజలు రపరప చేసి పంపించేశారు. డిపాజిట్లు వల్ల రాకుండా చేసిన పరిస్థితి
అటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు ఒక స్త్రీలను గౌరవించకుండా సొంత తల్లిని చెల్లిని గౌరవించలేని వ్యక్తులు ఇవాళ ఆ రోజు చూసాం. సౌమ్య గారిని ఏ విధంగా ఇక్కడ ఉన్న ఒక ఇద్దరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఒక వీడియో ఆ రోజుల్లో చూసేవాడు. ఒక శివంగి లాగా ఆవిడ గోడ తవ్వడం అనే వీడియో ఎప్పటికీ మర్చిపోయిన ఒక వీడియో. అటువంటి మీ అందరి అన్నదండలతోనే ఆవిడ అంత ధైర్యంగా ఆ రోజు మనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అందరి అన్నదండలతోనే ఆ విధంగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి P4లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం వల్ల నందిగామలో మొదలు పెడతారంటే P4 కార్యక్రమం కూడా నందిగామ నుంచే మొదలుపెట్టి ఇవాళ మనం నందిగామ నుంచే మొదలు పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి నందిగామ మీద ఉన్న గౌరవం. అన్నిటికన్నా ఒకటి సూపర్ 6లో పెట్టిన పథకాలన్నీ మనం ఇస్తున్నాం. అంతేకాకుండా P4 కూడా తీసుకొచ్చి మనం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047కి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తాను. అంతేకాకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తను అన్ని విధాలా తోడుగా ఉండి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒకటే చెప్తున్నారు, నాయకుల కన్నా నాకు కార్యకర్తలే ముఖ్యం, కార్యకర్తల సంక్షేమం మాత్రమే ఈ పార్టీ అని పద్దాకా చెప్పే మాకు ప్రతిసారి ఉపదేశించే పదం. అదే బాటలో మేమందరం కూడా నడుస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ మార్కెట్ కమిటీ డైరెక్టర్లకి మార్కెట్ కమిటీ చైర్మన్ బాబు ఎట్లాగో నువ్వు నిస్వార్థంగానే చేస్తావు. ఎందుకంటే నీ యొక్క బ్లడ్ డిఎన్ఏలోనే వాళ్ళంత ఆస్తి పోగొట్టుకున్న కుటుంబం ఇది. తప్పకుండా నేను రావాలని మొట్టమొదటి నుంచి కోరుకున్న వ్యక్తులు మేమందరం. తప్పకుండా ఇది మీకు చాలా చిన్న పదవి. రాబోయే కాలంలో మరిన్ని పదవులు రావాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ తెలుగుదేశం గారు, జోహార్ తంగిరాల రావు గారు, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. సన్మానిస్తున్నారు. ఇప్పుడు కలుగుపూడి శ్రీనివాసరావు గారిని రామారావు సన్మానిస్తున్నారు. ఒకసారి వేదికపైకి ఎవరు రావాలి, ఆగిపోవాలి. చెన్నై గారిని గవర్నమెంట్ బాబు గారు కోరుకుంటున్నాం. తర్వాత ధన్యవాద సౌమ్య గారిని కోగండి బాబు గారు సన్మానిస్తూ ఉన్నారు. విమానేశ్వరం గారిని కోగండి బాబు గారు సన్మానిస్తూ ఉన్నారు. లేదా కోగండి బాబు సన్మానించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమం కానీ చాలా మంది వచ్చేయండి. వెనకరాని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మీరు అక్కడ వెనక లక్ష్మణ కూర్చోండి కదా, లక్ష్మణ కూర్చోండి. డాక్టర్ గారు వెనక రావాలి, అక్కడ ఆగిపోవాలి. అంటే ఉపకృష్ణ వెళ్ళిపోతాను. ఏంది ఓకే అన్నా రండి. విషయంలో కూర్చోండి, ప్లీజ్ విషయంలో కూర్చోండి. నియమితులైనటువంటి కోగండి వెంకట సత్యనారాయణ బాబు గారిని ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కంకిరిచర్ల వారికి శ్రీనివాసరావుని కోరుతా ఉన్నాం.
చైర్మన్ గారు స్వీకార ప్రమాణపత్రం కలిగారు. దయచేసి ఈ విషయంలో మంచి సెక్షన్ 5 మరియు 6 నిబంధనలు అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార మార్కెటింగ్ శాఖ వారి జీవోఆర్టీ నెంబర్ 661 తేదీ 9/8/2027 అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కంచికచర్ల చైర్మన్గా నియమించబడిన చేత పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నేను నిర్భయంగా బంధు ప్రీతికి తావు లేకుండా నిష్పక్షపాతంగా మార్కెట్ల చట్టము నిబంధనలు మరియు బయలాలను అతిక్రమించకుండా అమలుపరచగలవని కమిటీ రహస్యాలను కాపాడుతానని ఎటువంటి తావు లేకుండా నా పదవి బాధ్యతలను నిర్వర్తించగలనని రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించడం మరియు రైతుల శ్రేయస్సుకు కృషి చేయగలనని కమిటీ అభివృద్ధికి పోగలనని దైవం మీద ప్రమాణం చేయించున్నాను. మార్కెట్ చట్టం 1966 సెక్షన్ 5 మరియు 6 దయచేసి రికార్డింగ్ అయ్యేటప్పుడు లేదా